ఉత్కంఠ వీడింది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్. కొద్ది మంది అనుచరులతో కలిసి నిరాడంబరంగానే వైసీపీలో చేరారు ముద్రగడ. ముద్రగడ చేరికతో గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. మంటల్లో కాలి బూడిదైంది వైసీపీ ఆఫీస్. 4 రోజుల క్రితం వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. ఇందుకు బాధ్యులుగా భావిస్తున్న 2 టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ధరణికోటలో దగ్ధమైన వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ని ప్రకటించిన రోజే దుశ్చర్యలకు పాల్పడ్డారని, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే. ఇకపై ఇలాంటి దుశ్చర్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, కార్యకర్తలే తిరగబడతారని హెచ్చరించారు. అనంతవరం, దొడ్లేరులో టీడీపీ ఫ్లెక్సీల చింపివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు నంబూరు శంకర్రావు. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రత్యేక పూజలు చేశారు. 14 మైళ్ళ నుంచి భాష్యం ప్రవీణ్ కి ఘనస్వాగతం పలికారు అభిమానులు, కార్యకర్తలు. ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చారు టీడీపీ నేత. నియోజకవర్గంలో జరిగే ఇసుక అక్రమాలకు ముగింపు పలుకుతామన్నారు ప్రవీణ్. జనసేన విజయవాడ వెస్ట్ లో అసమ్మతి సెగరేగింది. పోతిన మహేష్ కి సీట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు నిర్ణయించారు. పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్ సీట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పోతిన మహేష్ కి సీట్ ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్నారు మహిళా కార్యకర్తలు. జనసేన వెస్ట్ కార్యాలయం వద్ద గుమిగూడారు ఆ పార్టీ కార్యకర్తలు. అనంతపురం జిల్లా గుంతకల్లు పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. సుధాకర్ యాదవ్ యువసేన పేరుతో నిజాయితీకి తమ మద్దతు అంటూ గుంతకల్లు నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. గుంతకల్లు టీడీపీ టికెట్ రేస్ లో ఉన్నారు పోలీస్ అధికారి సుధాకర్ యాదవ్. ఇప్పటికే గుమ్మనూరు జయరాంను వ్యతిరేకిస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. దీంతో ఆసక్తికరంగా మారింది గుంతకల్లు రాజకీయం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టికెట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్. తనను కాదని ముప్పిడి వెంకటేశ్వరరావుకి టికెట్ ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారాయన. కొవ్వూరు పరిస్థితులు అధినేత చంద్రబాబుకు తెలుసన్నారు. కొవ్వూరు ప్రజలు తననే కోరుకుంటున్నారని, ఏ సర్వే చూసినా తనకే మద్దతు ఉంది అంటున్నారు జవహర్. ప్రకృతి విపత్తుతో కరువు వచ్చిందని, సాగునీటి సమస్యని పరిష్కరిస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో కేసీఆర్ అన్ని అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు పొన్నం. టికెట్ల ప్రకటనతో జనసేనలో అసమ్మతి సెగరగులుతోంది. తిరుపతి సీటు శ్రీనివాసులకు ఇవ్వడంపై వ్యతిరేకత రాగా హాట్ సీట్ గా మారింది విజయవాడ వెస్ట్. భీమిలి సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పంచకర్ల సందీప్. రాజోలు సీటు ఐఏఎస్ కి ఇవ్వడంపై ఇప్పటికే లోకల్ క్యాడర్ నిరసన వ్యక్తం చేస్తోంది. జనసేన బలంగా ఉన్న చోట్ల పొత్తులు, సీట్లు పోవడంతో నేతల్లో అసహనం కలుగుతోంది. పార్టీలో కష్టపడ్డ వారికి సీట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు జనసేన నేతలు. పిఠాపురం నియోజకవర్గంలోని కూటమిలో మంటలు రేగుతున్నాయి. దీంతో అయోమయంలో ఉంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గం. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇప్పటికే వర్మతో ఫోన్లో మాట్లాడారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఇవాళ కార్యకర్తలతో సమావేశం కానున్న వర్మ ఆ తర్వాత చంద్రబాబును కలిసే ఛాన్స్ ఉంది. టీడీపీలో మంటలు రేపుతోంది పెనమలూరు అసెంబ్లీ సెగ్మెంట్. టీడీపీ నేతగానే ఎన్నికల్లో పోటీకి దిగుతానన్నారు బోడే ప్రసాద్. పార్టీ బీఫామ్ ఇస్తే టీడీపీ గుర్తు, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు. పోటీలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు టీడీపీ నేత బోడే. టీడీపీని గెలిపించడమే తన భవిష్యత్ కార్యాచరణ అంటున్నారాయన. మన్యంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అల్లూరు జిల్లా రంపచోడవరం టీడీపీ టికెట్ మిర్యాల శిరీషకు కేటాయించడంతో వంతల రాజేశ్వరి వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. 60 కార్లు, 3000 మంది పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి ఉండవల్లిలో ఆందోళన చేశారు వంతల రాజేశ్వరి. చంద్రబాబు పునరాలోచించి తమకు టికెట్ కేటాయించకపోతే రాజీనామాకు సిద్ధమంటున్నారు వంతల రాజేశ్వరి. శ్రీకాళహస్తిలో టికెట్ రగడ రాజుకుంది. శ్రీకాళహస్తి టికెట్ జనసేనకు కేటాయించాలని డిమాండ్ వినిపిస్తోంది. కోట వినూతకు టికెట్ ఇవ్వాలంటూ ప్లాకార్డులు కూడా ఏర్పాటు కావడంతో వివాదం మరింత ముదిరింది. శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్కి ఇచ్చారు. దీంతో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత ఇంటి ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఇదే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. టీడీపీ తీరును తప్పుపడుతోంది జనసేన. అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ టికెట్ కోసం పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు.
సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇంటి వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు. పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి కేటాయిస్తారంటూ ప్రచారం జరగడంతో పరిటాల శ్రీరామ్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మవరం టీడీపీ టికెట్ పరిటాల శ్రీరామ్కి కేటాయించాలని కోరారు. ధర్మవరం టికెట్ అంశం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని పరిటాల శ్రీరామ్ వర్గీయుల్ని సముదాయించారు బీకే పార్థసారథి. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులురెడ్డి. 2011-17లో ఈస్ట్ రాయలసీమ నుంచి 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు శ్రీనివాసులురెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి ఆయన్ను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సీఎం జగన్ పాలన చూసే పార్టీలోకి వచ్చినట్టుగా చెప్పారు ఎండవల్లి. టీడీపీలా ఎన్నికలయ్యాక మేనిఫెస్టోని మాయం చేసి ప్రజలను వంచే వాళ్ళని తాము కాదని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటివి అన్నారు. తాము హామీలు ఇస్తే చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 100% అమలు చేశామని ట్వీట్ చేశారు విజయసాయి. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు కమ్మ సంఘం నేత కోనేరు చిన్ని. కమ్మవారు తెలంగాణలో కాకతీయుల కాలం నుంచి సేవ చేస్తున్నారని, సాయుధ పోరాటంలో తమ సామాజిక వర్గం క్రియాశీలక పాత్ర పోషించిందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కమ్మ కులం కాంగ్రెస్ కి మద్దతు తెలిపిందని చెప్పారు. కమ్మ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి పటిష్టం చేయాలని కోరారు కోనేరు చిన్ని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు పోలీసులు. అతనిపై లీగల్ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు మధుసూదన్ రెడ్డి. 4 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజ్ కి తీసుకుని మరో 4 ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లు సీజ్ చేశారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఒప్పుకోకపోతే కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమం అన్నారు హరీష్ రావు. 10 రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 4:55 బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు ప్రధాని. అక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరిలో రోడ్ షోకి వెళ్తారు. ప్రధాని రోడ్ షోకి మల్కాజ్గిరిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్పీజీ టీం ఇప్పటికే రోడ్ షో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మోదీ రోడ్ షోకి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సర్కార్ ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాసంగా మార్చేసింది అన్నారు చంద్రబాబు. కమిషన్ పై అవగాహన లేని వారిని సభ్యులుగా నియమించి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతోందంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విశాఖలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ. ప్రారంభోత్సవానికి సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. సమస్యలుంటే ఇంటా బయట పోరాటమే అన్నారు ఝాన్సీ. కొన్ని సమీకరణాల వల్ల అభ్యర్థుల్ని మార్చాల్సి వచ్చింది అన్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు. తానేటి వనితతో టచ్లో ఉన్నానన్నావు అబద్ధం అన్నారు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు ముప్పిడి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ భేటీకి టీడీపీ, బీజేపీ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి షర్మిల, బీజేపీ నుంచి రమేష్ నాయుడు హాజరై వివేకా సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ లో చేరాలని అమిత్ కు ఫోన్లు వచ్చిన మాట నిజమేనన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కొందరు సహకరించకపోవడంతోనే అమిత్ పోటీకి వెనకాడినట్టు చెప్పారు. సీఎం రేవంత్ పాలనపై ప్రజలు సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోందన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపై భక్తుల సౌకర్యార్థం నిర్మించిన డార్మిటరీ హాల్ ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. దాదాపు 1000 మంది నిద్రించేలా డార్మిటరీ హాల్ ని ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం వాహన సేవ జరగబోతోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెట్టే యోచనలో ఉన్నారు పోలీసులు. ఎన్నికల సమయంలో కీలక వ్యక్తుల డేటాను ప్రణీత్ ట్యాప్ చేసినట్టు నిర్ధారించారు. వరంగల్ జిల్లా హసన్పర్తి దగ్గర ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగి పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన అధికారులు రైలుకు మరో ఇంజిన్ ని అమర్చి సేవల్ని పునరుద్ధరించారు.
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఒక యువకుడి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని సాహితీ బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ యువతి సొంతూరు ములుగు జిల్లా ఆలుబాకలో రాస్తారోకో చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 48,000 మంది స్వామివారిని దర్శించుకుని 4,71,00,000 కానుకలు సమర్పించారు. తిరుమల ఆలయంలో ఆక్టోపస్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తెల్లవారుజాము నుంచే బలగాలు భారీగా మోహరించి అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై భక్తులకు అవగాహన కల్పించాయి. హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,110 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 60,600 రూపాయలు చేరుకుంది. కిలో వెండి ధర ఏకంగా 80,000 పలుకుతోంది. ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. బాండ్ల నెంబర్లను ఇవ్వకపోవడంపై ఆగ్రహించింది. ఎవరికి ఇచ్చారన్న విషయం తెలియకుండా పోయిందని, దీనిపై సోమవారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్ట్రల్ బాండ్లలో బీజేపీ అవినీతి బయటపడిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. బడా వ్యాపారులు బీజేపీ మధ్య క్విడ్ ప్రోకోకి ఇదే నిదర్శనమని విమర్శించారు. తనపై వచ్చే లైంగిక ఆరోపణలను కొట్టిపారేశారు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప. 17 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారంటూ వచ్చిన ఫిర్యాదుతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. నుదుటికి గాయం కావడంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు వైద్యులు. సీఏఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో పాక్ ఆఫ్ఘన్ శరణార్థులు ఆందోళనకు దిగారు. కొందరికే పౌరసత్వం కల్పించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ₹2 తగ్గించడంపై దేశవ్యాప్తంగా వాహనదారులు హర్షం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ పై ₹100 తగ్గించిన కేంద్రం ఇంధన ధరలను కూడా తగ్గించడం ఆనందంగా ఉందన్నారు.